ఒక పని అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సాధించాలి అని చెప్పి కష్టపడి అది సాధించేదాకా పట్టు వదలని ధైర్యంతో కూడుకున్న కార్యాచరణ, దానికి మన సజీవ సాక్ష్యమే మన ఎంపీ గారు. అందుకే మహిళలు ఏ ఫీల్డ్ ఎంచుకున్నా దాంట్లో రాణించగలుగుతారు. వాళ్ళకు కావాల్సింది కొద్దిగా ప్రోత్సాహం, అనువైన పరిస్థితి. అందుకే మళ్ళీ మళ్ళీ మేము ఒకటే చెప్తా ఉన్నాం, మహిళా శక్తి మీద మాకు నమ్మకం ఉంది. మహిళలకు బాధ్యత ఇస్తే దాన్ని పురుషుల కంటే మంచిగా దాన్ని నిర్వహిస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ ఇవ్వడానికి జంకుతారు. మా అధికారం పోతుందేమో, మమ్మల్ని వీళ్ళు డామినేట్ చేస్తే మేము డమ్మీలు అయిపోతామేమో అని చెప్పి ఒక ఆలోచన చేస్తారు. కానీ అది తప్పు అని చెప్పి ఇప్పుడిప్పుడే మనకు రుజువు అవుతా ఉంది. రిజర్వేషన్ 50% వచ్చింది. ఇప్పుడు సర్పంచ్లు కావచ్చు, మున్సిపాలిటీలలో కావచ్చు, కార్పొరేషన్లో కావచ్చు. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇదే ఉంది. ఎవరైతే గెలిచినరో మహిళలు, వాళ్ళు చాలా అద్భుతంగా వాళ్ళకు అప్పచెప్పిన పనిని పూర్తి చేస్తా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో పురుషుల కంటే కూడా చాలా మంచిగా పనిచేస్తున్నదని చెప్పి ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు చెప్పిన సందర్భం కూడా మేము విన్నాం. రాబోయే రోజుల్లో కేవలం మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ సర్పంచులే కాదు, అత్యున్నత చట్టసభలైన అసెంబ్లీలో, పార్లమెంట్లో కూడా మహిళల ప్రాధాన్యత పెరగాలని చెప్పి పార్లమెంటులో అన్ని పార్టీలు కలిసి బిల్లును కూడా పాస్ చేయించుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలుగా కూడా 33% మహిళలు ఆ స్థానాల్లో ప్రజలచే ఎన్నుకోబడి నాయకులుగా ఎదిగే అవకాశం ఇప్పుడు మన రాజ్యాంగం మనకు కల్పించింది. రాబోయే రోజుల్లో ఆ సంఖ్య ఇంకా పెరగొచ్చు కూడా. ఉద్యోగాలలో ఎక్కడ చూసినా ఐటీ ఉద్యోగాలలో ఈరోజు ఖచ్చితంగా 50% వరకు మహిళలు ఉన్నారు. కంపెనీలు కూడా ఒక మహిళ, ఒక పురుషుడు వస్తే, ఒక గర్ల్ స్టూడెంట్ కానీ బాయ్ స్టూడెంట్ కానీ వస్తే వాళ్ళ ప్రిఫరెన్స్ మహిళ మీదనే ఉంటది. ఎందుకంటే టైంకి వస్తారు, చెప్పిన పని చేస్తారు, పద్ధతిగా ఉంటారు, టైం వేస్ట్ చేయరు అన్న ఒక నమ్మకం ఈరోజు ఐటీ సెక్టర్లో, మిగతా దాంట్లో కూడా ఉంది. ఈ నమ్మకాన్ని మీరు అందరూ కూడా ఒక్కరోజు సంపాదించేది కాదు. సంవత్సరాల తరబడి మీరు చేస్తున్న శ్రమ కావచ్చు, మీరు పడుతున్న కష్టం కావచ్చు, ఈ రోజు ఈ రూపంగా సమాజమే మీ మీద నమ్మకం పెట్టుకునేటట్టుగా ఈరోజు మీ పనితనంతో అది సాధించుకున్నారు. అందుకే మా మహబూబ్నగర్ కార్పొరేషన్ కు 100% ఎమ్మెల్యేగా మాకున్న ఇక్కడ కార్పొరేటర్ సోదరిమణులు, ఇక్కడ ఉన్న సిబ్బంది కావచ్చు, మీ అందరికీ కూడా సంపూర్ణమైన సహకారం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు ఎటువంటి సమస్య ఉన్నా చేతనైనంత వరకు ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మా శానిటేషన్ సిబ్బంది ఉన్నారు, వాళ్ళ బాధలు కూడా వాళ్ళు చెప్పిండ్రు. ఖచ్చితంగా వాళ్ళ బాధలు తీర్చాల్సిన బాధ్యత, ధర్మం మన మీద ఉన్నది. దానికి రాష్ట్ర స్థాయిలో ఖచ్చితంగా దీని మీద ఒక ఆలోచన చేయాలి. ఆలోచన చేసేటట్టుగా నేను కూడా నా వంతు ప్రయత్నం నేను చేస్తా. మహబూబ్ నగర్ ను స్వచ్ఛమైన నగరంగా మార్చడానికి మీ సేవలు చాలా అవసరం. మీ సేవలు లేకుంటే, మీ కంట్రిబ్యూషన్ లేకుంటే, మీ శ్రమ లేకుంటే ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా కూడా అవి ఫెయిల్ అయిపోతాయి. కాబట్టి మీ మీద మాకు నమ్మకం ఉంది. మీ కష్టాల్లో మీ బాధలు కూడా అర్థం చేసుకుంటా ఉన్నాం. వాటిని తీర్చే బాధ్యత కూడా మేము తీసుకొని పైన అధికారులకు కానీ, మా నాయకులకు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు కానీ ఖచ్చితంగా మీ మాటగా మీ బాధలను వాళ్ళకి తెలియజెప్పే ప్రయత్నం కూడా నేను చేస్తా. ఈరోజు ఇంత ఓపికగా ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మా సోదరిమణులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, త్వరలోనే మీరు కోరిన తర్వాత ఇక్కడ ఆర్పీలందరికీ కూడా మీటింగ్ హాల్ లేదంటే మననే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దాన్ని తొందరగా కంప్లీట్ చేస్తే వాళ్ళు కూర్చొని అక్కడ వాళ్ళు మీటింగ్ పెట్టుకోవడానికి కానీ, రిలాక్స్ అవ్వడానికి కానీ వాళ్ళకి అవకాశం ఉంటుంది. మరి ఆ కాంట్రాక్టర్ ఎవరో తొందరగా ఆ పని కంప్లీట్ చేయించాలి. కమిషనర్ గారు వాళ్ళని పిలిచి, ఎక్కడ మహిళా సంఘాలకు బిల్డింగ్ లేదో అది మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా ఆ బిల్డింగ్ పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం.
ఫండ్స్ గురించి మీరు చింతపడొద్దు, ఎట్లనన్నా ఫండ్స్ తీసుకొస్తాం. మా దగ్గర ఫండ్ ఏది లేకుంటే మా ఎంపీ గారిని అడుగుతాం, వారు కూడా కాదన్నారు, మహిళల కోసం ఏది అడిగినా కూడా చేస్తా అంటారు. కాబట్టి ఎక్కడెక్కడ లేదు అది కూడా మీరు వార్డు వైజ్ గా చూసుకోండి. అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఏదైనా ఉంది అంటే పార్క్ ఉన్నా సరే సైడ్ కు ఒక బిల్డింగ్ కట్టి వాళ్ళకి ఇద్దాం. చెట్ల కింద వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటే అది మొత్తం సమాజానికి అవమానకరం. ఖచ్చితంగా టాయిలెట్స్ ఉండాలా, వాళ్ళకు మంచి భవనం ఉండాలి. వాళ్ళని గౌరవప్రదంగా చూసుకోవాల్సిన బాధ్యత మనది, సమాజానికి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో కాంప్రమైజ్ ఉండకూడదని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళొకసారి మీ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.